హాయ్ గాయ్స్, మొత్తానికైతే మనం జలవిహార్ లోపలికైతే ఎంట్రీ అయినాము. జలవిహార్ లోపలికి ఎంట్రీ అవ్వాలంటే ముందుగా 40 రూపీస్ పే చేసి వెహికల్ పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఎర్లీ మార్నింగ్ కరీంనగర్ నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చినాము. ఇప్పుడైతే మనం నక్లెస్ రోడ్లో ఉన్నాము. ప్రజెంట్ మనం జలవిహార్ ముందున్నాం. సో జలవిహార్ టికెట్స్ అంటే జలవిహార్కి ఎంట్రీ అవ్వడానికి టికెట్స్ కంప్లీట్ ఎంట్రన్స్ డీటెయిల్స్ మొత్తం అయితే మీకైతే నేను చెప్పేస్తాను. ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా 10:30 అవుతుంది. ఎగ్జాక్ట్లీగా 11 o'clock అయితే ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని తెలుసుకుందాం. జలవిహార్ ఎలా ఉండబోతుందో అయితే చూద్దాము. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. సో దీనికి సంబంధించిన కాస్ట్యూమ్స్ అండ్ టికెట్స్ అన్ని మనం టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకుంటూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో ఇదంతా నక్లెస్ రోడ్ అనమాట. సో ఒకసారి వ్యూ అయితే చూసారు కదా. సో మనం ప్రజెంట్ ఈ నక్లెస్ రోడ్లో ఉన్నాము. నక్లెస్ అంటే మనం ట్యాంక్ బండ్ నుంచి వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒక ఇన్స్ట్రక్షన్ బోర్డ్ అయితే పెట్టారు. సో ఈ పార్కే కాదు, ఎక్కడ వాటర్ గేమ్స్కి వెళ్ళినా కూడా నైలాన్ దుస్తులు కంపల్సరీ అనమాట. సో మీరు ఏ వాటర్ గేమ్స్కి వెళ్ళినా కూడా నైలాన్ దుస్తులను అయితే క్యారీ చేయండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చూడండి ఒక బోర్డు అయితే, ఇంకొక బోర్డు అయితే ఉంది. సో ఇందులో ఏముందంటే అడల్ట్స్కి వచ్చేసి 450 రూపీస్ అనమాట. అండ్ 3 feet బిలో ఉన్న పిల్లలకు మాత్రం 350 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం టికెట్ తీసుకున్నాము. సో 3 అడల్ట్స్ 2 కిడ్స్ అనమాట. సో బిలో 3 feet ఉన్న వాళ్ళకు 350 రూపీస్ టికెట్ అయితే పడుతుంది. సో ఇప్పుడైతే నేను లోపలికైతే ఎంట్రీ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ అయ్యే ముందు మన బ్యాగ్స్ అయితే చెక్ చేస్తారు, ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ కాబట్టి. సో ఇక్కడ నేను లోపలికైతే ఎంట్రీ అవుతున్నాను. నాతో పాటు ఇంకొక పెద్ద విఐపి అయితే వస్తుంది. సో అదే మా అమ్ములుగడ అనమాట. మా అమ్ములుగనికి జలవిహార్లో ఫస్ట్ టైం టికెట్ అయితే వచ్చింది. అండ్ చేతికి బ్యాండ్ కూడా వచ్చింది. అదైతే ఫుల్ హ్యాపీ ఉంది. సో ఫస్ట్ టైం అమ్ములుగని చేతికి బ్యాండ్ వచ్చింది కాబట్టి అదైతే ఫుల్ హ్యాపీ ఉంది. అండ్ దాని సంతోషానికి హద్దులే లేవు. ఇక్కడ చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఓకే గైస్, మొత్తానికైతే జలవిహార్ లోపలికైతే ఎంట్రీ అయిపోయినాము. నా బ్యాక్గ్రౌండ్లో చూడండి అసలు మొత్తం ఫుల్ ఆఫ్ వాటర్స్ అనమాట, పూల్స్. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఫుల్ ఆఫ్ ఎక్సైటెడ్ ఉన్నా, ఎప్పుడు వాటర్లో దుంకుదామని చెప్పేసి రెడీ ఉన్నాను. సో వెనకాల చూడండి, సో ఆల్మోస్ట్ అవన్నీ పెద్ద పెద్ద గేమ్స్ అవుతున్నాయి. సో నాకైతే మస్తు అనిపిస్తుంది చూస్తే, ఎప్పుడు పోయి రైడ్ చేద్దాం అన్నట్టుంది. సో అర్జెంట్గా వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని మనం వాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. महसूस करता हूँ वहाँ तुझको, मैं यूं ही कहीं मुझ సో లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాము. ఫస్ట్ మనం డ్రెస్ చేంజ్ చేసేసుకొని వాటర్ గేమ్స్కి అయితే వెళ్ళిపోదాము అనే లోపు మా వాళ్ళకైతే మంచిగా ఐస్ క్రీమ్ షాప్ అయితే కనిపించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరికిద్దరు ఐస్ క్రీమ్ షాప్లో అయితే వెళ్ళిపోయారు. ఓకే, ఇక్కడ చూడండి ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా, ఇది కూడా సేమ్ నైలాన్ దుస్తులకు సంబంధించిందే. అండ్ రైట్ సైడ్లో లాకర్స్కి అండ్ నైలాన్ దుస్తులు కొనుక్కోవడానికి కౌంటర్స్ అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అయితే మనం జలవిహార్లో అంటే వాటర్ గేమ్స్ ఆడడానికి మాత్రం కంపల్సరీ నైలాన్ దుస్తులు అయితే ఉండాలి. సో నైలాన్ దుస్తులు అంటే ఎవరు ఓన్ కాస్ట్యూమ్ తీసుకొచ్చుకుంటే ఓకే, బట్ ఇక్కడ రెంట్ తీసుకోవాలంటే మాత్రం 200 రూపీస్ డిపాజిట్ చేయాలి. అండ్ ఒక పీస్కి వచ్చేసి 30 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. మళ్ళీ
ప్యాంట్కి వేరే టీషర్ట్కి వేరే అట్లా ఛార్జ్ చేస్తారు. మొత్తం 60 రూపీస్ అనమాట 2 పీసెస్కి. అండ్ లాకర్ వచ్చేసి 1 అవర్కి 20 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. సో ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అవర్స్ మనకి కట్ చేసుకొని మిగతా బ్యాలెన్స్ మనకి ఇచ్చేస్తారు. సో మనం 200 రూపీస్ డిపాజిట్ చేసినందుగా మనకి ఏం చేస్తారంటే ఇట్లాంటి రిసిప్ట్ ఒకటి ఇస్తారనమాట. సో ఇది మనం డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ రెంట్ తీసుకున్నాం అనమాట. సో వాటివి అండ్ లాకర్ది ఒకటి, డ్రెస్ది ఒకటి. సో ఇక్కడ నుంచి మనం డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే మనం వాటర్ గేమ్స్కి అయితే వెళ్ళిపోయి ఫుల్గా అయితే ఎంజాయ్ చేద్దాము. మీకైతే కంపల్సరీ వీడియో వస్తుంది, అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇవి వచ్చేసి లాకర్స్ అనమాట. లాకర్స్ మాత్రం కొంచెం చిన్నగానే ఉన్నాయి. సో ఎక్కువ లగేజ్ అయితే క్యారీ చేయకండి. నైలాన్ దుస్తులు, మీ పర్సనల్ థింగ్స్ కొన్ని మాత్రమే క్యారీ చేయండి. మిగతా ఏమైనా ఉంటే మీ వెహికల్ అట్లా పెట్టేసుకొని రండి. मीठा सुकून मिलता वहाँ मुझको आज फिर याद మొక్క చూడండి ఇప్పుడే మెరిసిపోతుంది దగ్గర. వాటర్లో ఆడిన తర్వాత ఏమవుతుందో తెలియదు, చూసి తట్టుకోండి, భయపడకండి. కదా అమ్ములు? అవునా కాదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ కరీంనగర్ కీర్తన. ఇది 50,000 అంటే నెలకు వేసి కొడితే కథం ఇటీ డాడీ కొడతాడు. సో జలవిహార్ లోపల మన ఫస్ట్ రైడ్ వచ్చేసి డాషింగ్ కార్ అనమాట. సో డాషింగ్ కార్కి ఫస్ట్ మనం సపరేట్గా ఒక 100 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. మనకు ఈ టికెట్ మనం తీసుకున్న జలవిహార్ ఎంట్రన్స్ టికెట్లో అయితే యాడ్ అవ్వదు, ఇది సపరేట్గా తీసుకోవాలి ఒక 100 రూపీస్. సో నేను సపరేట్ టికెట్ తీసుకొని రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాను. సో స్టార్ట్ చేయబోతున్నాను. సో లెట్స్ గో. me baby कहाँ जा रही तू ये बता दे मुझे. You drive me crazy with your hot and cold, but you know that I'm cold, I'm cold. Gotta get a move along. अभी तो तुझको जो भी सोचे तू है wrong. This is where we belong. बन जा तू मेरी अब. బాగుందా? మళ్ళీ చేద్దామా? సో గాయ్స్ ఇప్పుడు మన వెనకాల 2 వాటర్ రైడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఆ వాటర్ రైడ్స్ ఇప్పుడైతే కంప్లీట్ చేయబోతున్నాను. దాని నేమ్ వచ్చేసి మ్యాడ్ రైడ్ అనమాట. సో నేనైతే ఇప్పుడు ట్రై చేయబోతున్నాను. లెట్స్ గో. चलो 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 ए चलो चलो मजा आएगा. चलो ये अनिल मार गए तो वीडियो भेज देना हमारे. थोड़ा नीचे आओ भैया, हाथ अंदर रखो. चलो भाई लगाओ, डालो डालो. ए कंटिया चलो 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 बात చెప్పు చెప్పు. సో గాయ్స్ ఇప్పుడే రైడ్ కంప్లీట్ చేసుకుని అయితే వచ్చినాను. అంటే రైడ్ భయం అనిపించింది, బట్ ఏమైందంటే అంటే మొత్తం కళ్ళు పూసుకుని ఉన్నాం, వాటర్ మొత్తం ఫ్లష్ అవుతున్నాయి ముఖం పైన. సో అంత రైడ్ ఏం తెలియక సూపర్ ఉంది, కొంచెం కూడా భయం అనిపించలే, మంచి ఎక్స్పీరియన్స్. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడే మనం మ్యాట్ రైడ్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే రోల్ రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాము. వెనకాల కనిపిస్తుంది కదా రోల్ మాదిరి ఉంది. సో ఇదన్నమాట. సో ఆ రైడ్ అయితే చూసి ఎంజాయ్ చేసేయండి, మీరు ఎంజాయ్ చేయండి. నేనేమో అందులో ఫుల్ భయపడకుండా అయితే ఎక్కుతున్నాను పైకి. సో ఎప్పుడు ఎక్కనోడు అంటే మాలుడు ఎక్కుతాడు, కానీ కొంచెం వాటర్ అంటే ఫియర్ ఉంది, బట్ అయినా కూడా ఆయన ఫుల్ ట్రై చేసిండు.
సరే చూద్దాం. ఇక్కడ ఒక మెట్టు జారుతుంది, జాగ్రత్త. అలాంటి ఒకసారి పడ్డా నేను, నా వెనక ఇంకొక అబ్బాయి పడ్డాడు. సో జాగ్రత్త ఎక్కండి మెట్లు ఎక్కేటప్పుడు. తడి మెట్లు ఉన్నప్పుడైతే జాగ్రత్త ఎక్కండి. సో ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాను. పైకి వెళ్ళి రోల్ రైడ్ అయితే చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. చూడండి రైట్ సైడ్లో ట్యాంక్ బండ్ వ్యూ అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మ్యాట్ రైడ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే రోల్ రైడ్కి అయితే వెళ్తున్నాము. సో అది ఎట్లా ఉంది అనేది ఒకసారి చూపిస్తే చూడండి. సో ఎటుపోకుండా మొత్తం రోల్ అయిపోతుంది కావచ్చు, నేను రోల్ అయితే కావచ్చు. సో భయం అనిపించలేదు, కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. లెట్స్ గో. బ్రో పట్టుకోవా, భయం అవుతుంది. రెండు కాళ్ళు ఒక దగ్గర పెట్టు. ఓకే గాయ్స్, ఇప్పుడైతే 2 రైడ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకొక రైడ్కి అయితే వెళ్తున్నాము. ఆ రైడ్ పేరు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. బ్యాక్గ్రౌండ్ అయితే మంచి వ్యూ అట్లా కనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ వీడియో ఆన్ చేసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఆన్ చేసి రైడ్ నేమ్స్ అయితే చెప్తాను. లెట్స్ గో. సో ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే రైడ్ పేరు అయితే ట్యూబ్ రైడ్స్ అనమాట. సో ఈ ట్యూబ్స్ తెలిసిందే కదా. సో ఈ ట్యూబ్ని మనం సెల్ఫ్గా క్యారీ చేయాలి పైకి. ఒక 2 ఫ్లోర్స్ అట్లా క్యారీ చేస్తే అప్పుడు మనం ట్యూబ్ రైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పదండి, ఎట్లుంటుందో ఈ రైడ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటే ఫ్లోర్లో 4-5 రకాల వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఒక్కొక్కటి ట్రై చేసుకుంటూ మీకైతే కంప్లీట్గా చూపిస్తాను. वो क्या दिन थे जब साथ हम थे డబల్ ట్యూబ్ రైడ్. ఇప్పుడైతే డబల్ ట్యూబ్ రైడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు సింగిల్ ట్యూబ్ రైడ్ అయితే అయిపోతున్నాను. తెలీదు ఇట్లా ఎట్లా పట్టుకోవాలి, కెమెరా ఇటు ట్యూబ్, నేను నా సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా. కంపల్సరీ ట్రై చేస్తాను. లెట్స్ గో. ఇప్పుడైతే మనం సింగిల్ ట్యూబ్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇది వచ్చేసి వాటర్ వేవ్స్ అనమాట. సో వాటర్ వేవ్స్ చూడండి ఎంత స్పీడ్ వస్తున్నాయో. ఇక్కడ చూడండి చాలామంది జనాలు అవుతున్నారు ఈరోజు సండే కాబట్టి. అండ్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం, ఏ మాత్రం వెయిట్ చేయకుండా మీరు మీ ఫ్యామిలీతో పాటు వచ్చి ఫుల్గా అయితే ఎంజాయ్ చేయండి. Dance like a chummy, oh yeah, dance like a chummy, oh yeah. Oh chummy, oh chummy, oh chummy, oh chummy. Dance like a chummy, oh naughty, not chummy. Dance like a chummy, oh yeah. Oh chummy, dance like a chummy, oh Johnny Manjani. Dance like a chummy, oh yeah. देसी है झुमके इंग्लिश ठुमके रे, मारे दीवाने तू चुन चुन के रे. देसी है झुमके इंग्लिश ठुमके रे, मारे दीवाने तू चुन चुन के रे. बुला के जहाँ मेरे साथ आ, राती को साथी अगर दे सुबह. ఓకే, ఇప్పుడు మనమైతే రెయిన్ డ్యాన్స్లో ఉన్నాము. ఇక్కడ ఒక మంచి యూట్యూబ్ స్టార్ అయితే మనకు కనిపించారు. ఆయననే జోష్ క్రియేషన్స్ జోష్ గారు అనమాట. సో ఆయన పలకరీయంగానే మాతో ఎంతో మంచిగా అయితే మాట్లాడారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ జోష్ క్రియేషన్స్. అండ్ ఇంకెవరన్నా జోష్ క్రియేషన్స్ వాళ్ళ ఛానల్ చూడకపోతే మాత్రం జోష్ క్రియేషన్స్ అని టైప్ చేయండి. మీకు 100% ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే కనిపిస్తుంది. సో అక్కడక్కడ మనకైతే టైంపాస్ కోసం మంచి మంచి స్నాక్స్ అయితే దొరుకుతాయి. సో ఇప్పటిదాకా అయితే అడల్ట్స్ వాటర్ గేమ్స్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు కిడ్స్కి సంబంధించిన పూల్ చూడండి. సో చూడ్డానికైతే చాలా బాగుంది. సో పిల్లలు ఆడుకోవడానికైతే ఫుల్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో కిడ్స్తో వస్తే మాత్రం ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చాలా రకాల వాటర్ గేమ్స్ అయితే పిల్లల కోసం అయితే ఉన్నాయి ఇక్కడ. तेरा नाम लाई है, वो क्या दिन थे जब साथ हम थे बेफिक्र
मीठे लम्हे थे बस। సో మొత్తానికైతే జలవిహార్లో ఫుల్ ఎంజాయ్ చేసినాము. సో గేమ్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఎగ్జిట్ అయితే అవుతున్నాము. సో ఇక్కడ ఉంది ఎగ్జిట్ అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ ఫుడ్ కౌంటర్కి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఫుడ్ కోర్ట్ ఇక్కడే ఉంది. సో ఫుడ్ కోర్ట్లో ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి ఒకసారి నేనైతే చూపిస్తాను, చూడండి. ఫుడ్ అయితే మాత్రం ఇంక్లూడెడ్ టికెట్ అయితే కాదు, టికెట్లు అయితే ఇంక్లూడెడ్ కాదు, టికెట్లు అయితే ఇంక్లూడెడ్ అయితే కాదు, సపరేట్గా పే చేసి ఫుడ్ అయితే తినాలి. పదండి ఎలా ఉన్నాయి క్యాంటీన్స్ అవి చూపిస్తాను. టిఫిన్స్ అట్లా కావాలనుకుంటే మాత్రం ఇక్కడైతే ఒక టిఫిన్కి సంబంధించిన చిన్నది అంటే ఏమంటారు కౌంటర్లా ఉంది. సో అక్కడ వెళ్ళి చూపిస్తారండి, ఏమేమి దొరుకుతాయో చూపిస్తాను. సో మనకి ఇట్లా ఏముంది ద చాట్ స్టోరీస్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ టిఫిన్స్ కూడా అన్నీ దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ రెడీగా పెట్టారు. ఓకే. సో అండ్ ఇక్కడ ఇంకొక టిఫిన్ ఫుడ్ సెంటర్ అవుతుంది. సో ఇది కూడా టిఫిన్కి సంబంధించింది. సో మీల్స్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఒక మీల్ అవుతుంది. మీల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తారు. జరుగునా వెల్కమ్. సో గాయ్స్ ఇప్పుడు నేను కూడా ఎగ్జిట్ అవుతున్నాను. సో ఈ బ్యాండ్ కట్ చేపించేసుకొని బయటకైతే వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్ చూసారు కదా. సో మన జలవిహార్ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసిన. సో మన హైదరాబాద్ లోకల్ ఎవరున్నా కూడా జలవిహార్కి అయితే రండి తప్పకుండా. సో వీకెండ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో చాలా నీట్గా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ టికెట్స్ ప్రైస్ కూడా ఓన్లీ 450 నుంచి స్టార్ట్ అనమాట. 3 feet ఉన్న పిల్లలకు మాత్రం 3 feet ఎబో ఉన్న పిల్లలకు మాత్రం ఫుల్ టికెట్ అయితే పడుతుంది. 3 feet బిలో ఉన్న పిల్లలకు కూడా 350 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. బట్ నేను అంటే నా ఒపీనియన్ ఏంటంటే బయట ఉన్న వాటర్ గేమ్స్ ఉంటాయి కదా. సో వాటికంటే ఇక్కడ టికెట్ చాలా తక్కువ అనిపించింది. అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ అనిపించింది. ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మంచి నీట్ డ్రెస్సింగ్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే పార్కింగ్ కూడా ఎన్ని వెహికల్స్ ఉంటే అన్ని వెహికల్స్ పార్కింగ్ కూడా ఉంది. సో వీకెండ్లో వచ్చి తప్పకుండా ట్రై చేయండి. సో జలవిహార్కి అయితే కంపల్సరీ విజిట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. Yeah.